నిత్యోచిత కర్మ సంధ్యావందనం విద్యాభ్యాసం. అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు? తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి, అది దోషము అని చెప్పకూడదు. తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి, అది లక్ష్మీ కటాక్షం కాదు. తాను వెంపర్లాడాడనుకోండి డబ్బు కోసం, అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు. కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం. అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది. ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి. అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి. ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాస మలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండింద్రియానికి మారుపేరు. అవి రెండు అత్యంత బాధాకరం. తాను బాధపడ్డం వేరు, యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి, అది రెండు రకాలైన దుఃఖానికి కారణం అవుతుంది. ఒకటి తన శరీరం శోషించిపోతూ ఉంటుంది. రెండు తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ పేరే లక్ష్మి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, అలా ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ. ఇలా చూసినా చాలట. ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది. అది కటాక్షం. కడగంటితో చూస్తే కంటి చివరి భాగం నుంచి చూసినటువంటి చూపుని కటాక్షం అంటారు. ఏది ముఖ్యమైందో దాన్ని మాత్రం ఇలా చూసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అందుకే కటాక్షం. కటాక్షం అంటే పొట్టి చూపు. అమ్మ నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట,
అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు. ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి. ఎందుకని? ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి ఆయనకు తల్లి. ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి, నేను మీతో ఇంతకు ముందే మనవి చేశా, ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు. అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది? ఉండదు. వాటికి ఉండేటటువంటి కష్టసుఖాలు చాలా 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 తక్కువ. మనుష్యుడు అలా కాదు, ఒకరికి పెట్టి తాను తినాలి. అతిథి దేవోభవ. గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. అతిథి ఈశ్వర స్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి. అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా? మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.